వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చుక్కకూర. చుక్కకూర గోంగూరలాగే పుల్లగా ఉంటుందండి, కాకపోతే కాస్త వగర అనిపిస్తుందన్నమాట. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలన్నీ మన ఆరోగ్యానికి మంచివనే చెప్తారు కదా, ఇది కూడా చాలా మంచిదండి. దీంట్లో ఐరన్ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది, తర్వాత గ్యాస్ ఎసిడిటీని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, బాడీ వెయిట్ని కూడా అదుపులో ఉంచుతుందంట. ఇది వారానికి 2 సార్లు తింటే మంచిదని చాలామంది చెప్తారు. అయితే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మనం గోంగూర ఎలా అయితే పప్పులో వేసుకుంటాం, మటన్ చికెన్లో ఎలా వేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే వేసుకుంటాం. అయితే నేనైతే ఇప్పుడు మీకు వట్టి చుక్కకూర మాత్రమే, మనం తోటకూర వేపుడు ఎలా చేసుకుంటామో అలాగే చుక్కకూరనే కూర చేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తరుక్కొని వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు, ఈ 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఎప్పటిలాగైనా ముందుగా చెప్తున్నాను, బాగా మనకి ఉల్లిపాయ చక్కగా వేగాలి అనుకున్నప్పుడు, బాగా ఉడకాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేస్తాం కదా, అది యాడ్ చేస్తే చక్కగా గుజ్జులా వస్తుంది ఉల్లిపాయలు. అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ అందులో మగ్గనివ్వాలి ఆయిల్లో. వెంటనే పసుపు, ఉప్పు, కారం వేయకూడదు. ఈ అల్లం వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో నేను పసుపు కారం మాత్రమే వేసుకున్నాను, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ వేసుకోలేదండి. సాల్ట్ ఇప్పుడు వేస్తే కనుక ఆకుకూరలో, అది తోటకూర, పాలకూర, చుక్కకూర, వీటిలో ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తే మనము నీరులాగా అయిపోతుంది, అది జావలాగా అయిపోతుంది అనమాట, దగ్గరికి అవ్వదు గుజ్జులాగా. కాబట్టి అంటే అవుతుంది కానీ చాలాసేపు మనము స్టవ్ మీద ఉంచవలసి ఉంటుంది. అలా కాకుండా మనం సాల్ట్ ఫైనల్లో యాడ్ చేసామనుకోండి చక్కగా అవుతుందన్నమాట, నీరుగా అనిపించదు. ఈ విధంగా చూడండి, పసుపు కారం వేసుకున్నాను, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత, ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ చుక్కకూరని శుభ్రంగా తరిగి పెట్టుకున్నాం కదా, దీన్ని అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని 3/4 ఉడకాలండి, మొత్తం ఉడకకుండా ఒక 3/4 ఉడకాలి. సగం ఉడికిన తర్వాత అప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మీరు ఒకసారి అయితే చేసి చూడండి, చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొకటండి, నేను ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు అది చూడండి. ప్రతి నా ఛానల్లో ఉన్నవన్నీ వీడియోస్ చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి, చాలా ఈజీగా చేసుకుంటాము, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరైతే చేసి చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా నాకు కోఆపరేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, చుక్కకూర రెడీ అయిపోయింది. మంచిగా వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.